అది చెప్తాను అవన్నీ, ఆ టైము, సమయం, సందర్భం, స్థలం అన్నీ కూడా మొన్న చెప్పాను 2 రోజుల తర్వాత చెప్తాను డేట్ని. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. రుచుకోండి దీనికి పెట్టుకో. రుచుకోండి వేరు, ఇది వేరు. ఏం కావాలి చెప్పమ్మా. నీ ఏబిఎన్కి ఏం కావాలిస్తే, అన్నీ చెప్తాను. నో ఇష్యూ. చెప్పు ఏం కావాలి చెప్పు. ఏంటి ఏ భవనాలు? రుషికొండ భవనాలు అదే అధికార కట్టాలి ఇవి. దాన్ని అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా, లేదా అది యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన భవనం పెట్టాలా, ఏం పెట్టాలనేది రేపు ఆయన 9వ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం. అది ప్రభుత్వ బిల్డింగ్లు అవి, ఎవరు సొంతం కాదు ఇవి. ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానికి. అంతేగాని నీవి సత్యబాబు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరో కాదు ఇవి. మీరెంత కాన్ఫిడెంట్గా అయితే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు, వాళ్ళు కూడా మహానాడులో అన్ని క్యాన్సిల్ చేసుకొని గవర్నమెంట్ ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. కాదు మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా? మహానాడు క్యాన్సిల్ నువ్వు అలా లేరు అనుకుంటున్నాను. అందుకే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు? ఇంకా ఆడవాడికి చేస్తారు. కానీ నేర్పడిపోయి నిలబడిపోయి చేస్తుంటారు. నేను కామెంట్ చేయను, సారీ. కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను కామెంట్ చేస్తాను. ఐఎమ్ నాట్ సో మచ్ టు కామెంట్. వాళ్ళు అడిగారు, మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడాను. లేకపోతే అది వాళ్ళ వ్యవహారం, అది వాళ్ళ పార్టీ వ్యవహారం.